నమస్తే. ప్రస్తుతం మనతో పాటు విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ గారు ఉన్నారు. బంగ్లాదేశ్ అల్లర్ల విషయంలో అలాగే హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో విహెచ్పి స్టాండ్ ఏంటి? యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రజాస్వామ్య దేశాలు, ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఈ విషయాలను ఖండించి ప్రస్తుతం బంగ్లాదేశ్ లోపల హిందువులను, మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నటువంటి దాడులను వెంటనే అరికట్టేలాగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా భారత ప్రభుత్వము అవసరమైతే ఎంతటి కఠిన చర్యకైనా వెనుకాడొద్దని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఈపాటికే డిమాండ్ చేసింది. అదే సందర్భం లోపల మేము ఒక హెల్ప్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క మాన ప్రాణాలను కాపాడడానికి అక్కడ మా యూనిట్ కూడా ఉంది. బంగ్లాదేశ్ లోపల కూడా విశ్వ హిందూ పరిషత్ యూనిట్ ఉంది. అక్కడ అన్ని రకాలైనటువంటి చర్యలు మేము చేస్తూ ఉన్నాం. ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదం ప్రపంచ మానవాళికి ఒక శాపంగా మారింది. యావత్ ప్రపంచం ఉమ్మడిగా ఈ తీవ్రవాదం మీద పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. హెల్ప్ లైన్ సెంటర్ పెట్టినప్పుడు, ఒక యూనిట్గా పెట్టినప్పుడు అక్కడున్న హిందువుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏమని చెప్తున్నారు? మతోన్మాదం విలయతాండవం చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి జమైతే ఇస్లామియా సంస్థ చిట్ట చివరి హిందువును కూడా మేము రక్తం పారిస్తాము, ఒక్క హిందువును కూడా వదిలే సమస్య లేదు, కాఫీల రక్తం పారించడానికి మా కత్తులు సిద్ధంగా ఉన్నాయని బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఉద్యమంలో కూడా రిజర్వేషన్ల అనుకూలమైనటువంటి ఉద్యమము, రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం లోపల కూడా మత గురువులు ప్రవేశించి భారత వ్యతిరేక ఉద్యమంగా, ఇజ్రాయెల్ వ్యతిరేక ఉద్యమంగా మార్చి షేక్ హసీనా ప్రభుత్వం కుప్పగూలిన తర్వాత దాన్ని హిందూ వ్యతిరేక ఎజెండాగా మార్చి వాళ్ళ హిందువుల యొక్క ఊచకోతకు వస్తూ ఉన్నారు. 1905 నుంచి కూడా బెంగాల్ ఈ రకమైనటువంటి మతోన్మాదాన్ని చూస్తుంది. 1905లో బెంగాల్ విభజన సమయంలో చూసింది. ఖిలాఫత్ ఉద్యమం సమయం లోపల 1912లో చూసింది. 16 ఆగస్టు 1946లో గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ పేరు మీద ఈ రకమైన మానవోమం చూస్తున్నాం. చివరికి బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమ పోరాటం జరుగుతున్నప్పుడు కూడా అక్కడ హిందువులను ఊచకోత కోసినటువంటి మతోన్మాద శక్తుల యొక్క చరిత్ర కళ్ళ ముందర ఉంది. ఇప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామిక దేశాలు ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదం ప్రజాస్వామ్యానికి, మానవాళికి ఒక శాపంగా పరిణమించింది. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, దీన్ని కూకటి వేళ్లతోటి పెకిలించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంది. ఒకవైపు విదేశాంగ విధానం దీనిపైన అవసరం. మీరు సూచిస్తున్న విధంగా మరి కేంద్రం ఎట్లా పోతుంది? ఆ దేశంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది, హిందువుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? అనిశ్చిత పరిస్థితి ఏర్పడగానే పార్లమెంటులో విదేశాంగ శాఖ మంత్రి చాలా స్పష్టంగా భారత స్టాండ్ చెప్పిండు. అక్కడున్నటువంటి హిందువులకు, అక్కడున్నటువంటి మైనార్టీ వర్గాలకు రక్షణగా భారతదేశం ఎటువంటి చర్యలకైనా మేము సిద్ధమని చెప్పిండ్రు. తాత్కాలిక ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ కూడా భారత ప్రధాని అక్కడున్నటువంటి హిందువుల యొక్క రక్షణ విషయం లోపల, మైనార్టీల రక్షణ విషయం లోపల తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. మనం చూసినాం 2 రోజుల క్రితం ఎర్రకోట పైనుంచి కూడా భారత విధానం ఏంది చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి గారు స్పష్టం చేసిండ్రు. నిన్ననే తాత్కాలిక ప్రభుత్వం యొక్క సలహాదారు కూడా భారత ప్రధానికి ఫోన్ చేసి అక్కడ తీసుకుంటున్నటువంటి చర్యల గురించి వివరించినట్టు ప్రధానమంత్రి ట్వీట్ ద్వారా మనకు తెలిసింది. ఏదేమైనా యావత్ ప్రపంచాన్ని కబలించడానికి ఈ జిహాదీ తీవ్రవాదం ఒక పెనుభూతంలాగా మారింది. దీని ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడిగా పోరాడాల. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మనకు తీవ్రవాద అయినోడు ఇతర దేశాల లోపల స్వాతంత్ర సమరయోధుడు అవుతున్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రపంచం ఉమ్మడిగా తీవ్రవాదం మీద పోరాడాల్సిన అవసరం ఉంది. తీవ్రవాదం మీద పోరాడాల్సిన అవసరం ఉంది. తీవ్రవాదమే ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపై దాడి చేయడానికి ప్రధాన కారణంగా ఉంది. అందరూ ఏకతాటిపై, అంటే ప్రపంచ దేశాలను ఏకతాటిపై ఉండాల్సిన అవసరం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన విదేశాంగ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తే మాత్రం అక్కడున్న హిందువులను రక్షించుకునే అవకాశం ఉందంటూ కూడా విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ గారు అయితే స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.